ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే 100% కూడా ఎగిరి గంతేస్తారు. ఇంతకీ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ మేషరాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి మంచి శుభసూచకాలు ఉన్నాయి, ఏ విషయంలో వీరు ఎగిరి గంతేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక మేషరాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. ఇక వీరికి జీవితపరంగా కూడా బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు అస్సలు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి. ఖర్చులు విపరీతంగా కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. బంధువుల రాక కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. పనులు కార్యక్రమాలు సాఫీగా సాగకపోవచ్చు. దంపతుల మధ్య అకారణంగా కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏకాగ్రతతో వాహనాలు ఖచ్చితంగా నడపవలసినటువంటి అవసరమైతే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కొంతమందికి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక వీరికి అందరికీ ఒకేలాగా ఉంటుంది అంటే ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది. కొంతమంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా వీరికి కొంతమందికి అదృష్టం అనేది చాలా బాగా వరించబోతూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంతమందికి అదృష్టం అనేది ఖచ్చితంగా వారికి లభిస్తుంది. వారి యొక్క అదృష్టం అనేది ఇక ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఎవరైతే వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారో మేషరాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. నూతనంగా ఈ సమయంలో వీరు మొదలుపెట్టిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో వీరు వ్యాపారం మొదలు పెట్టడమే కాకుండా విద్యార్థులు ఉద్యోగస్తులు ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే మంచిగా చదివి మంచి ఉత్తీర్ణతతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఎందుకంటే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ నవగ్రహాల పూజను చేస్తూ వీరు ఈ సమయంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. నవగ్రహాల పూజను తప్పకుండా చేయాలి. నవగ్రహాల పూజ వల్ల వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీరికి దాంపత్య జీవితంలో అకారణంగా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏలినాటి శని ప్రభావాలు సైతం తొలగిపోయి అకారణంగా వచ్చినటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కనుక మర్చిపోకుండా కుటుంబపరంగా ఉండే సమస్యలు అయినా వీరికి విద్యాపరంగా అయినా ఉద్యోగపరంగా అయినా ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అకారణంగా వచ్చినటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి.
ఇక ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా సంతోషం కూడా ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, మేష రాశి వారికైతే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే ఫోన్ కాల్‌లో మాత్రం వీరికి ఒక అద్భుతం అయితే జరుగుతుంది. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. కొంతమందికి మాత్రం మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే మహా అద్భుతం జరుగుతుంది. అయితే వీరు ఎప్పుడో అప్పుడు ఒక చిన్న అంటే లాటరీని తీసుకోవటం కానీ, లేదు ఒక ఒక అంటే చాలా తక్కువ పెట్టుబడితో ఒక మంచి లాటరీని తీసుకోవటం కానీ, ఇలా అది తగులుతుందో లేదో, అందులో డబ్బులు వస్తాయో రావో అనేటటువంటి అంటే దాని గురించి అసలు ఆలోచించడమే మానివేసి ఉన్నారో, అది మీకు ఖచ్చితంగా తగిలి అందులో ఒక మంచి లాభం అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా లాభదాయకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. కొంతమందికి అంటే కొన్ని విషయాలలో మంచిగా అంటే లాభంగా లేకపోయినప్పటికీ మరి కొంతమందికి మాత్రం లాభసాటిగా ఉంది అని చెప్పుకోవచ్చు. కనుక కొంతమంది ఏది చేసినా కలిసి వస్తుంది, కానీ నమ్మకంతో చేయండి. అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకొని పనులను పూర్తి చేసుకోండి. అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకోవటం వల్ల మాత్రం అదృష్టం అయితే కలిసి వస్తుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆరోగ్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది. కనుక ఇక ఖచ్చితంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ రాశి వారికి. జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా, సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అన్నా కూడా ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. నవగ్రహాల పూజ చాలా మంచి కలిగిస్తుంది వీరికి. అంతేకాకుండా మూగజీవులకి ఆహారం దానం చేస్తే గనక ఈ రాశి వారికి ఇంకా శుభవార్తలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే వివాహాది శుభకార్యంలో ఆలస్యమవుతున్నటువంటి వారికి కూడా ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాది శుభకార్యంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వీరికి ఖచ్చితంగా జీవితంలో విజయం అయితే 100% కూడా కలిసి వస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారు అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు. ఇక ఈ రాశి వారికి మాత్రం ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున మాత్రం ఒక శుభవార్తను 100% కూడా వింటారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని. ఎలాంటి శుభవార్త అంటే కనుక, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది 100% జరుగుతుంది. అందులో శుభవార్తను కూడా 100% మీరు వింటారు. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.